నమస్తే. ఈ జనరేషన్‌లో డయాబెటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మనం చాలా మందికి చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కలనో, మన ఇంటి చుట్టూనో, మన ఇంట్లోనే చాలా మందికి వచ్చుండొచ్చు. అయితే ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? అసలు పాటించవలసిన జాగ్రత్తలేంటి? తీసుకోవాల్సిన డైట్ ఏంటి? అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్, డయాబెటిస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. ఆయనతో అడిగి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఓకే సార్. అండ్ ఈ షుగర్ వచ్చే ముందు, అంటే వచ్చాక కొన్ని మార్పులుంటాయి. వచ్చే ముందు ఎలాంటి మార్పులు గమనించొచ్చు? సీ ఇప్పుడు ఒక 25, 30 ఇయర్స్ బ్యాక్ షుగర్ వచ్చే ముందు మనిషి బరువు తగ్గిపోయేవారు. అలా వచ్చేది అనారోగ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే షుగర్ వచ్చే ముందు వీళ్ళు బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 70 కిలోల వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, 70 కిలోలు ఉన్న వ్యక్తి 80 కిలోలకు వెళ్తున్నాడు అంటే అది డయాబెటీస్ వచ్చే లక్షణమే. సో అంటే డయాబెటీస్ వచ్చే ముందు తలనొప్పి వస్తుంది, డయాబెటీస్ వచ్చే ముందు విరోచనాలు వస్తాయని కాదు నా మాట. డయాబెటీస్ వచ్చే ముందు ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ఊబకాయంలో ఉన్నవారు డయాబెటీస్ రిస్క్లో ఉన్నట్లే. సో కాబట్టి డయాబెటీస్ వచ్చి వీళ్ళకి ఇంకా దాన్ని డయాగ్నోజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు డయాబెటీస్ లక్షణాలు ఉంటాయి. మూత్రం ఎక్కువ రావటం, ఆకలి ఎక్కువగా ఉండటం, లేకుండా ఉంటే నీరసంగా ఉండటం, వేగ్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి కాదు, చాలా ఉంటాయి, ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈరోజు కూడా నాకు ఒక పేషెంట్ లాస్ట్ వీక్ ఒక 400 షుగర్స్తో వచ్చారు. సో దానికి కావాల్సిన మెడికేషన్ అన్ని ఇచ్చిన తర్వాత షుగర్స్ మంచి కంట్రోల్కి వచ్చాయి. ఈరోజు తను చెప్పడం ఏంటంటే, సార్ నాకు కొన్ని సిమ్టమ్స్ ఉండేటివి, నీరసంగా ఉండటం, లేదా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, విషయాలు కొన్ని మర్చిపోవటం, ఎంతసేపు డ్రౌజీగా ఎంతసేపు పడుకుందాం అన్నట్టుగా అనిపించేది, నైట్లో కొంచెం ఎక్కువసార్లు మూత్రం వచ్చేది. సో ఇదన్నీ నేను ఖచ్చితంగా డయాబెటీస్ వల్ల అని అనుకోలేదు. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి షుగర్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు పోయినాయి. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో మొన్న మూత్రం ఎక్కువ వస్తుంటే కదా, చలికాలం కదా, అందుకని 2-3 సార్లు మూత్రం వస్తుందని నేను అనుకున్నా. కానీ షుగర్స్ కంట్రోల్ అయితే రావడం కూడా ఆగిపోయింది కాబట్టి, ఓహో నాకున్న సమస్యలన్నీ హై షుగర్ వల్ల వచ్చాయని చెప్పేసి నేను కన్క్లూషన్కి వచ్చాను సార్ అన్నాడు. మంచిది, నేను అండర్స్టాండ్ చేసుకున్నావు, థ్యాంక్ యూ అని చెప్పా. ఓకే సార్. అయితే సడన్గా షుగర్ పడిపోవడాన్ని ఎలా గుర్తించాలి? అలాగే అప్పుడు చేయవలసింది ఏంటి? అంటే ఒకవేళ పడిపోతే ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో షుగర్స్ 72 మిలీగ్రామ్స్ కంటే కిందికి వస్తే దాన్ని మనం లో షుగర్గా గుర్తిస్తాం. సో 100, 120 యావరేజ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనుకున్నాం కదా నార్మల్గా, హై షుగర్ కాకుండా. బట్ ఎప్పుడైతే షుగర్స్ 80కి తగ్గుతాయి లేదా 70కి వస్తాయి, మనిషిలో ఆకలి పెరుగుతుంది, ఏదో ఒకటి తినాలని క్రేవింగ్ వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకు కుదరక వాళ్ళు వర్క్లో బిజీగా ఉండి ఏమి తినలేదు అనుకోండి, గుర్తించలేదు అనుకుందాం. సో షుగర్స్ 60కో 50కో పడిపోయినాయి అనుకున్నాం. సో చల్లగా చెమటలు గారిపోవటం ఇట్లా జరుగుతుంది. సో జనరల్గా డయాబెటీస్ పేషెంట్కి తెలిసిపోతుంది, ఓహో నాకు షుగర్ ఏమో డౌన్ అవుతుందని చెప్పి. వాళ్ళు ఇమీడియట్గా గ్లూకోజ్ పౌడర్ కానివ్వండి లేదా పంచదార కానివ్వండి ఇలాంటివి తీసుకున్నప్పుడు 60కో 50కో లేదా 70కో పడిన షుగర్ కొన్ని నిమిషాలలో మళ్ళీ 100 దాటేస్తుంది. సో వితిన్ మినిట్స్ దే బికమ్ నార్మల్, వితిన్ మినిట్స్. బట్ ఎప్పుడు డౌన్ అయింది, ఎందుకు డౌన్ అయింది? ఇప్పుడు నిన్న మొన్న డౌన్ కాలేదు కదా, ఈరోజు ఎందుకు డౌన్ అయింది? సో ఈరోజు ఏం జరిగింది? సో ఈరోజు బహుశా ఆయన గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఉండొచ్చు. సో శారీరక శ్రమ పడింది కదా అక్కడ, సో గ్లూకోజ్ అనేది ఖర్చు అయింది అక్కడ, కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నానికి డౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఎక్స్ట్రా శారీరక శ్రమ ఉన్న రోజున ఎక్స్ట్రా ఇంకొక పండు తినటం అలాంటివి చూసుకోవాలి. లేదు ఈరోజు ఏమైంది, ఇది ఇంపార్టెంట్ మీటింగ్, రోజు 1:30కి లంచ్ చేస్తారు. ఈ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఏదైనా లంచ్ చేయలేదు 3:30 వరకు, సో షుగర్ డౌన్ అయింది. సో నెక్స్ట్ టైం అలాంటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు ఒక ఫ్రూట్ అన్న తినేసి మీటింగ్లోకి వెళ్ళండి. షుగర్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి, దీనివల్ల హెచ్బిఏవన్సీ కంట్రోల్ తప్పుతుంది మళ్ళీ. సో ఎందుకు ఏ టైంలో లో షుగర్స్ వస్తున్నాయి అనేది పేషెంట్ గుర్తించగలగాలి. ఇంకొక అంశం, కొన్ని సందర్భాలలో పేషెంట్కి ఇదివరకే డాక్టర్ ఇచ్చిన డోసు ఆ టైంలో ఎక్కువ అవ్వచ్చు. సో షుగర్ మెడిసిన్స్ వల్ల కూడా షుగర్ డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నా. సో అది ఎందుకు జరుగుతుంది సార్, మీరు ఎందుకు డౌన్ చేసేలాగా మోతాదులు ఇస్తారని కూడా మీరు అడగచ్చు. సో డౌన్ చేయాలని మోతాదులు మనం ఇవ్వం. పేషెంట్కి షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డోసు ఇచ్చుంటాం, షుగర్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత డోసులు తగ్గించాల్సిన అవసరం వచ్చి ఉంటుంది. సో పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రాకపోవటం,
ఏదైనా కారణం వల్ల ఆయన అదే డోస్ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఆ డోసు ఆ సందర్భంలో ఎక్కువైంది అతనికి, కాబట్టి డోసులు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, సొంత ఇన్సులిన్ ఉత్పాదన మనిషి ఆరోగ్యంగా బాగున్నప్పుడు మనం ఇచ్చిన సలహాలన్నీ పాటించిన తర్వాత తనకు ఆరోగ్యం మెరుగైనప్పుడు సొంత ఇన్సులిన్ ఉత్పాదన కూడా పెరుగుతుందిగా, ప్లస్ తనలో ఉన్న ఇన్సులిన్ పనిచేసే విధానం కూడా ఇంకా మెరుగవుతుందిగా. ఇలా మెరుగైనప్పుడు మనం ఇచ్చిన మోతాదులు, మాత్రలు కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, డోసులు మరి తగ్గించాలిగా. సో షుగర్ డౌన్ అవటం తాత్కాలికంగా పేషెంట్కి సమస్య అయినప్పటికీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే జనరల్గా మందులు డోసులు తగ్గుతాయి. సో అందులో పాజిటివ్నెస్ కూడా ఉందన్నమాట, బ్యాడ్లో గుడ్ కూడా ఉంది. ఓకే సార్, అది యాక్చువల్గా ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఓకే, రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి? సో ప్రతి ఒక్కరూ కూడా డయాబెటీస్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటి, ప్రత్యేకమైన జాగ్రత్తలు కాదు నేను అంటున్నది. మనం అనుకున్నాం వెయిట్ పెరుగుతున్నాం, వెయిట్ పెరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు, మీ ఎత్తుకి మీరు ఉండాల్సిన బరువు 62 కిలోలే. 62 కిలోలు ఉంటే చాలు. వాళ్ళు 65 దాటుతున్నారు అనుకుందాం. అక్కడ జాగ్రత్తలు, బరువు పెరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ నుంచి దూరంగా ఉన్నట్లే. బట్ ఇటీవల బిజీ లైఫ్ స్టైల్లో ఎంతమంది 62 నుంచి 65కి వచ్చిన వెంటనే అరే నేను బరువు పెరుగుతున్నాను అని ఎంతమంది గుర్తిస్తున్నారు? గుర్తించాలి, అది బాధ్యత అండి. ఒక మనిషి అనారోగ్యం అయితే అది దేశానికే నష్టం, వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కుటుంబానికే నష్టం, దేశానికి కూడా నష్టం. అలా ఎలా? అవునండి, ఇప్పుడు ఒక మనిషి 10 రోజులు లీవ్ తీసుకొని పని చేయకుండా ఉంటే అది ఆర్థిక నష్టం. అతను సేవింగ్స్లో కష్టపడి సంపాదించుకున్న డబ్బు హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేస్తే అది నష్టమే కదండి. ఒక కుటుంబం వాళ్ళ కూతురు చదువుకో లేదా వాళ్ళ కూతురు పెళ్ళికో ఎత్తిపెట్టుకున్న డబ్బు అనుకోకుండా వాళ్ళ తండ్రి అనారోగ్యం అయ్యారు, ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, 5 రోజులు వెంటిలేటర్లో ఉన్నారు, ఎంత వస్తుంది ఇవాళ రేపు బిల్లు? ఖచ్చితంగా లక్షలు. మరి ఆ డబ్బులంతా వేస్ట్ అయినట్టే కదండి. సో ప్రతి ఒక్కరి బాధ్యత అండి ఆరోగ్యంగా ఉండటం. చాలామంది పేషెంట్లు అంటారు నా షుగరే కదా, నాకైతే ఏముందిలే, నేను పోతాను కదా, నేను ఒక్కడనే కదా అంటారు. కాదు, అనారోగ్యం అయిన తర్వాత కుటుంబం మొత్తం బాధపడుతుందండి, కుటుంబం మొత్తం బాధపడతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకోవటం, ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరి అవసరము ప్లస్ బాధ్యత అంటున్నాను నేను. సో కాబట్టి ఫస్ట్ వెయిట్ పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. రెండోది, లైఫ్లో కంఫర్ట్ జోన్ అనేది విచ్చలవిడితనం కంఫర్ట్ కాదు. ఇవాళ రేపు యూత్ విచ్చలవిడితనానికి వెళ్ళిపోయి దాన్ని సుఖంగా భావిస్తున్నారు. అది ఎలాగ సుఖం అవుతుందండి? నువ్వు రాత్రి అంతా నువ్వు కూర్చొని నిద్రపోకుండా క్లబ్బుల చుట్టూరు తిరిగి, లేదా అంటే ఇటీవల మీరు సినిమాలు చూడండి, యూత్లో వ్యసనాలకు గురవటానికి వాళ్ళు చూపిస్తున్నారు. సో అది నార్మల్ అనుకుంటున్నారు. అది ఎలా నార్మల్ అవుతుంది? మన జీవన శైలి, ముఖ్యంగా భారతీయులు, నిద్ర ఇంపార్టెంట్. మినిమం 7 to 8 అవర్స్ మస్ట్ నిద్ర ఉండాలండి. సో ఎప్పుడైతే ఇలాంటివి మనం గుర్తిస్తున్నామో మళ్ళీ మనం నిద్ర టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి, మన ఫుడ్ టైమింగ్స్ కరెక్షన్ చేసుకోవాలి. జనరల్గా 7 తర్వాత తినే ఫుడ్ మనకు కష్టం అండి. ఏదో వారంలో ఒకసారి 2 సార్లు లేట్ అయితే పర్వాలేదు, బట్ రోజు నేను 10 గంటలకు ఇంటికి వచ్చి తింటాను, లేదా 11:30కు తింటాను, నేను 12 గంటలకు తింటాను అర్ధరాత్రి అంటే బాడీ తట్టుకోదు. ఫస్ట్ 3 months 6 months మీకు పెద్దగా విశేషాలు గుర్తించలేరు. కానీ ఒక 6 months 7 months 9 months దాటిన తర్వాత వాళ్ళకి ఊబకాయము, ఫ్యాటీ లివరు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రీ డయాబెటిక్, ఆ తర్వాత డయాబెటిక్ అవుతున్నారు. సో ఇవన్నిటిని ఏంటంటే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది నైట్ డ్యూటీలో ఉంటారు, మరి డేలో వాళ్ళు వచ్చి ప్రాపర్గా నిద్రపోవాలి. సాటర్డే సండే వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవాలి. నువ్వు నైట్ జాబులు చేసుకుంటూ మళ్ళీ సాటర్డే సండే వచ్చినప్పుడు నువ్వు నైట్ క్లబ్బులు చుట్టూరు తిరుగుతామంటే ఆరోగ్యం ఎలా ఎన్ని రోజులు నిలబడుతుంది? ఇంతేకాకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు సిటీలో మీరు ఎటువైపు చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్ కనపడుతుంది. మరి యూత్ అంతా ఆరోగ్యంగా ఉంటే మరి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు వచ్చినట్టు? సో ఏదైనా కూడా ఒక ఆరోగ్యం నెసెసిటీ ఉన్నప్పుడే కదా ఆ ఫెసిలిటీస్ అని వస్తాయి. ఇప్పుడు నేను డయాబెటీస్ డాక్టర్ అని చెప్తున్నాను, పేషెంట్స్లో డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు వాళ్ళకు న్యాయం చేయాలి కాబట్టి నాకంటూ ఒక వృత్తి ఉంది కాబట్టి నేను దాంట్లో బిజీగా ఉన్నాను కాబట్టి డయాబెటీస్ డాక్టర్గా ఉన్నాను. రేపు అందరికీ డయాబెటీస్ లేకుండా అందరూ బాగా అయిపోయారు అనుకోండి, నేను మేబీ వేరే పని చూసుకుంటాను.
మేబీ వ్యవసాయం చూసుకుంటాను. రేపు ఆర్గానిక్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది, అందరూ మంచిగా పెంచిన కూరగాయలు దానికి విలువ కట్టి దాన్ని తీసుకుంటున్నారు అనుకోండి, హ్యాపీగా రేపు నేను ఫార్మర్ అయిపోతానుగా. అంటే చెప్తున్నా మాట వరుసకి, అంటే డిమాండ్ని బట్టి సప్లై వస్తుంది అంటున్నాను నేను. సెంటర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ పోయిన వాళ్ళకి అందరికీ వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చెప్తున్నారని కాదు, నీడ్ ఉంది కాబట్టి ఆ సెంటర్స్ వస్తున్నాయి. ఈరోజు మోకాళ్ళ నొప్పులు సెంటర్స్ ఎన్ని వచ్చాయి? చాలా ఉన్నాయి. 15-20 సంవత్సరాల క్రితం అసలు మోకాళ్ళ నొప్పులకు ఎంతమంది వైద్యులు, అసలు మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ ఉండేటివా? ఈరోజు ఎందుకు మరి ఎన్ని మోకాళ్ళ నొప్పుల సెంటర్స్ వస్తున్నాయి? ఎందుకంటే మనిషిలో ఊబకాయం పెరుగుతుంది, బరువు పెరుగుతున్నారు, మోకాళ్ళలో స్ట్రెంత్ తగ్గుతుంది, తర్వాత మోకాళ్ళు అరిగిపోతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ సెంటర్స్ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఆ డిమాండ్ లేకపోతే ఇది ఉండేది కాదుగా. అదేవిధంగా ఈరోజు ఎన్ని కార్డియాక్ సెంటర్స్ ఉన్నాయి సిటీలో? కానీ ఏదైనా ఒక కార్డియాక్ సెంటర్ ఖాళీగా ఉందో చెప్పండి? అందరూ బిజీగానే ఉన్నారుగా. సో నేను చెప్తున్నది ఏంటంటే, అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాను నేను ఫైనల్గా. మన ఆరోగ్యం మన చేతుల్లో. గోరుతో భేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న తర్వాత మీకు డాక్టర్లు శత్రువులానే కనపడతారు. అదే కానీ వాళ్ళని కరెక్ట్గా మనం కానీ వాడుకుంటే వాళ్ళు మీకు మిత్రులుగాను దేవుళ్ళగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి.